వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మాత్రం మనం గుంటూరు జిల్లా కొల్లూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈపూర్లో అయితే ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా అయితే మాత్రం పసుపు సాగు చేస్తున్న రైతు జగన్మోహన్ రావు గారి దగ్గర అయితే ఉన్నాం. అసలు ఈ పసుపు సాగు అనేది మనం చూస్తున్నట్టయితే ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇది అనేది మనం ఇంట్లోనైనా సరే లేకపోతే పవిత్రంగా పూజించే దాంట్లో అన్నింటిలో కూడా ఈ పసుపు అనేది మనం న్యాచురల్గా వాడుతుంటాం. అసలు ఈ సాగు అనేది పంటకాలం ఎన్ని రోజులు, అసలు ఈ సాగుని ఎలా చేసుకుంటారు, ఏ సమయాల్లో వాడతారు, ఈ పంటకాలం మొత్తం పూర్తి ఏ సీడ్ ఎత్తుకొచ్చేసుకున్న పూర్తి విశేషాలు అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. దీని గురించి వివరాలు అయితే మాత్రం సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, అసలు ప్రధానంగా మీరు గత 30 సంవత్సరాల నుంచి ఈ పసుపు సాగు అయితే చేస్తున్నారు. మనం చూస్తే ఈ పసుపు సాగు అనేది ప్రధానంగా పంటకాలం ఎన్ని రోజులు? పంటకాలం 8 నెలలు. 8 నెలలు. అంటే వీటిలో వెరైటీస్ని బట్టా లేకపోతే ఏదైనా సరే ఏ పసుపు అయినా సరే 8 నెలలు ఉండాల్సింది. ఓకే. ఇప్పుడు ఈ పసుపు సాగు చేయాలంటే ప్రధానంగా ఎలాంటి నేలలో అనువు కావాలి? అంటే ఎర్ర నెలలు అయినా పర్వాలేదు, ఓకే, బుసక నెలలు అయినా పర్వాలేదు, ఓకే, నల్ల నెలైనా పర్వాలేదు. నేల అనేది ఇరుపు ఉండాలి, ఓకే, తేమ శాతం ఎక్కువ ఉండకూడదు, ఓకే, జిగురు నేల పనికిరావు. ఓకే, ఇంకా కథం ఏ నెలైనా నెంబర్ 1. ఓకే. ముందుగా మీరు పసుపు సాగు చేయడానికి ఆ భూమిని ఎలా రెడీ చేసుకుంటారు, ఏమేమి వేసుకుంటారు భూమిలో? భూములు అంటే ఒకప్పుడు ఇవన్నీ మనకి ఎడ్లు, వ్యవసాయం, ఆవులు, గేదెలు ఇవన్నీ ఉండేవి ఆ రోజుల్లో. ఓకే. పెంటపోకి విపరీతంగా ఉండేది, పెంటపోకు తోలి చేసేవాళ్ళమే. ఓకే. ఇవాళ అవి లేదు, ఓకే, చాలా తగ్గిపోయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కోళ్ళెరు ఒకటి వాడుతున్నాం. ఓకే. రెండోది యాపిండి, కానీ ఓకే, మన ఆముద పిండి, యాపిండి, పోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఓకే, అవి వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు కాంప్లెక్స్ మాత్రం వాడతాం. మీరు కాంప్లెక్స్ వాటర్లా ఆల్మోస్ట్ ఆర్గానిక్ వైపే ఉన్నారు. ఆర్గానిక్ అని కాదు, కానీ సెమీ ఆర్గానిక్ అంటే మళ్ళీ మెడిసిన్ మామూలుగా అన్ని తెగులు మందులు, M45 అంటే, బాస్టిన్ అంటే సెమీ ఆర్గానిక్ అది మళ్ళీ మన టైగర్ డెమైరిటీ అంటే, ఓకే, అవన్నీ ఉన్నాయి. అన్ని డ్రిప్పులు వదిలే కొన్ని. ఓకే. అంటే మీరు సెమీ ఆర్గానిక్ చేస్తారు, కొంత అది కొంత ఇది. ఓకే, అచ్చం దీని మీద వెళ్ళకూడదు, అచ్చం దాని మీద కూడా వెళ్ళకూడదు. ఓకే సార్. ఇప్పుడు మనం చూసినట్టు ఈ పసుపు వేసుకునేటప్పుడు మీరు ఏ నెలలో పసుపు అనేది విత్తనంగా వేసుకుంటారు, విత్తనం ఎలా తెచ్చుకుంటారు, ఈ పసుపు వేసేటప్పుడు భూమికి ఎలాంటి బెడ్ చేసుకున్నారు? ఎక్కువగానే దుక్కు మాత్రం చాలా నీట్గా ఉండాలి. ఓకే. 2-3 సార్లు దుక్కు దున్నుకుని మెత్తగా చేసి, ఓకే, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకుని, ఓకే, ఇంకా తర్వాత ఇక మొలక వచ్చిన కాడ నుంచి ఇక యాపిండి అంటే, ఓకే, ఆముద పిండి అంటే, ఓకే, తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అలా పోయిన తర్వాత నేనైతే సాలలో కోళ్ళ ఎరువు పోపించాను. ఓకే. కొంతమంది అయితేనేమో దుక్కులోనే మన ఎక్కువ ఈ ఆవుల ఎరువు ఎక్కువ వాడుతున్నారు. ఓకే. ఆవుల ఎరువు మాత్రం పసుపు ఎక్కువ వాడుతున్నారు. ఓకే సార్. ఇప్పుడు మనం చూసినట్టే మీరు ఆల్రెడీ ఒక ఎకరానికి ఎంత కావాల్సి వస్తుంది విత్తనం? విత్తనం ఎకరానికంటే మన మామూలుగా 15 బస్తాలు 75 కేజీలు వేస్తాం బాబు. 15 బస్తాలు 75 కేజీలు విత్తనం వాడుకుంటారు మీరు. ఓకే. ఇప్పుడు మనం సార్ మీరు పసుపు ఇవాళ తీసి దాచిపెట్టాలంటే దగ్గర 20 బస్తాలు తీయాల్సి తీయాలి అంటే అయితే అప్పుడైతే 15 బస్తాలు కొంటే సరిపోదు. ఓకే సార్. ఏంటి ఆరుదాలు వచ్చేస్తుంది కదా. ఓకే. విత్తనం వేసేటప్పుడు. ఓకే. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ పసుపు అనేది ఆ విత్తుకునే నెల ఏంటి? ప్రధానంగా ఏ నెలలో పండిద్ది? ఎక్కువగా జులైలో విత్తుకుంటారు. దీనికి పర్టికల్గా జులైలోనే వేసుకోవాలి, లేదా ఇంకా దీనికి అంటే మే జూను అక్కడికి జులైలో. అలాగే వాతావరణం అన్నిటికన్నా మెయిన్ వాతావరణం కూల్ వచ్చినాక వేయడం జరుగుతుంది. ఓకే. కూల్గా ఉంటే బాగుంటుంది, మొలక శాతం బాగుంటుంది. ఓకే. ఎండ దెబ్బ తిన్నది కొమ్ము మనం మే ఆఖరిలో అలాగే వేసి తడుపులు అవి పెట్టినా ఏమవుతుంది అంటే కొమ్ము వేడికి ఉడికిపోద్ది. ఓకే. ఉడికిపోయి ఆకులు తప్పు వస్తుంది. ఓకే. అందుకని ఏం చేస్తామంటే కొంచెం వాతావరణం చల్లపడ్డాక 2-3 వానలు పడినాక ఓకే చేస్తాం. ఓకే. వేసినాక మాత్రం మనం వేసిన కాడ నుంచి 8 నెలలు తప్పనిసరిగా భూమిలో ఉండాల్సిందే. ఓకే సార్. ఇప్పుడు మీరు డ్రిప్ పద్ధతిలో చేశారు కదా ఈ పసుపు సాగు, మీరు మామూలు నాటు పద్ధతి అంటే మామూలుగా సాళ్ళ పద్ధతిలో పసుపు వేస్తుంటారు కదా, దానికి దీనికి వ్యత్యాసం ఏముంటుంది? అంటే దీంట్లో కొంచెం దిగుబడి ఒకటి పెరుగుతుంది. ఓకే. పుచ్చు కంట్రోల్ ఒకటి చేయొచ్చు, పుచ్చు కంట్రోల్ చేయొచ్చు మెయిన్. ఓకే. డ్రిప్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం డ్రిప్లో ముందు ఇస్తాం కాబట్టి ముందట ఇస్తాం, దానివల్ల మనకు లాభం ఎక్కువగా ఉంటుంది. ఓకే. పై మందులు కొడతాం. ఓకే. కొంచెం కొన్ని ఇప్పుడు కాంప్లెక్స్లు అంటే ఇప్పుడు పొటాష్ లాంటిది కానీ ఉన్నాయి కదా. అవును. మన డ్రిప్ లో వదిలేదు. ఓకే. 25 కేజీల బ్యాగులు అయ్యి. అవును.
అటువంటి కొంచెం డ్రిప్ ద్వారా ఇవ్వటం ఓకే. జరుగుతుంది. దానివల్ల ఏంటంటే దుంప కొంచెం డైరెక్ట్ ఏరుకి వెళ్ళిపోతుంది. ఏరికేది ఊట బాగా వస్తుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది. దీనికి మందులు ఎన్ని స్ప్రేలు చేయాల్సి ఉంటుంది? 10 అవతల మాట 15 తడవలు చేయాలి. దీనికి ఎక్కువ ఎలాంటి మందు స్ప్రే చేస్తారు? ఫంగిసైడా? ఫంగిసైడే, ఇంకా ఏది చేసిన ఫంగిసైడ్ సంబంధించిందే. ఓకే. ఎందుకంటే దీని పురుగు తక్కువ వస్తుంది. ఓకే. ఫంగిసైడ్ సంబంధించింది. అయితే భూమి పుచ్చబడకుండా మాత్రం ఈ బ్లైటెక్స్ అవుతుంది డ్రిప్ లో వదులుతాం. సార్ ఇప్పుడు రెడీ కానీ ఓకే ఇంకా ఉన్న ఏరియా వేరే. సార్ ఇప్పుడు మనం అయితే ఈ సమయంలో మీరు ఆల్రెడీ పసుపు అయితే తీస్తాను, మొత్తం పసుపు అంతా తీసుకున్నారు, దాన్ని అయితే అలా లాట్లకి అయితే పోసుకుంటున్నారు. దాని తర్వాత దాన్ని ఏం చేస్తారు? ప్రాసెస్ వండాలి కదా. ఓకే. మళ్ళీ దాన్ని వండుతారు. వండేసి అప్పుడు కళ్ళ మీద ఆరిపోసి ఓకే ఫుల్ డ్రై అయిన తర్వాత మిషన్ ఉంటది. ఓకే. పాలిష్ మిషన్. ఓకే. వేసేసి అప్పుడు ప్యాకింగ్ అప్పుడే. ఓకే సార్, అసలు మనం ఎంత కష్టపడి ఎంత పండించినా సరే ప్రధానంగా కావాల్సిన మార్కెట్. ఈ మార్కెట్కి ఎలా ఉంది పసుపు? బయట మార్కెట్లో ఎలా ఉంది ఈ పసుపు మార్కెట్? మార్కెట్ అసలు చెప్పలేము బాబు, దీని మార్కెటే చెప్పలేము. ఇప్పుడు 4 సంవత్సరాల మట్టి మార్కెట్ బాగుంది. ఓకే. పర్వాలేదు. ఓకే. ఓకే. అంత ముందు 10 సంవత్సరాలు కంట 5,000, 6,000, 5,000, 6,000, 4, 3 కూడా అమ్మింది. ఓకే. అప్పుడు ఒక ఎకరం వేసిన రైతు 60,000, 70,000, లక్ష కూడా నష్టపోయాడు. ఓకే. కానీ ఆపటం అనేది జరగదు. ఓకే. వేస్తానే ఉంటారు. అలవాటు పడ్డ రైతు మరి ఏదో పచ్చన్నాయం పంటగా ఓకే అలా వేస్తా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు గత 30 సంవత్సరాల నుంచి వివిధ రకాల పసుపుతో పాటు వరి, మాగాడి, మెట్ట అన్ని కూడా చేస్తారు. మీరు దీంట్లో ఈ పసుపు సాగు కూడా చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, లాభ నష్టాలు కానీ ఒడిదుడుకులు కానీ ఎలా ఉన్నాయి? లాభం లేదు, నష్టం లేదు. మనం రైతు కూడా పుట్టాం చేయటమే. అంతేనంటారా? 100%. ఓకే. పసుపుతో పాటు ఇంకే సాగు చేస్తుంటారు మీరు? నేను అసలు ఏం పంట ఏం లేదేమో. కొడి ఎండంగా చెరుకు వేసాను, పసుపు వేసాను, అరటి వేసాను, మొక్కజొన్న వేసాను, బొరి వేసాను. ఓకే. ఇక అన్ని రకాల పంటలు అంటే మాది మెట్ట వ్యవసాయం కదా. కుడి ఎడంగా అన్ని మిరపల కాడ నుంచి ఓకే వేరుశనగ, కొత్తిమీర. ఓకే. ఒక పంట ఏంటి? ఓకే సార్, ఇప్పుడు మీరైతే చూస్తే ఆరోగ్యవంతంగా ఉంది, మీ పంట మంచిగా తీసినట్టు అనిపిస్తుంది. మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఏదో మాకు ఇక్కడ కనిపిస్తుంది, మీ మాటల్లో కాదు కనిపిస్తుంది. ఇప్పుడు సుమారు ఎంత అవుతుంది సార్ ఇది? ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? నేనైతే 45 క్వింటాలు వస్తుంది. 45 క్వింటాలు ఎకరా. ఇప్పుడు 45 క్వింటాలు అంటే ఓవరాల్ చాలా మంచి దిగుబడి అని చెప్పారు. ఏటికి బాగా దిగుబడి. ఓకే. ఎందుకంటే లంక కృష్ణానది వచ్చి అన్ని పోయినాయి. అవును. దానివల్ల ఏమైనా రేట్ ఏమైనా పెరిగిందా, లేకపోతే ఇప్పుడు రేట్ ఎట్లా ఉంది? దాని వల్ల పెరుగుద్దని అయితే అనుకోవట్లేదు మేము. ఓకే. అసలు మార్కెటే ఇది బాగుంది. దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ విక్రయిస్తారు పసుపు అంతా తీసుకెళ్ళి? మామూలుగా ఈ మన కొట్టులో వాటిలో పెట్టేసేసి గ్యాస్ బెడ్లో తీసేస్తాము. ఓకే. మనం అమ్ముకోవాలనుకున్న రోజునే అమ్ముకుంటాం జరుగుతుంది. 2 నెలలకి గ్యాస్ బెడ్ వేస్తాం పురుగు పట్టకుండా. ఓకే. లేదు అనుకుంటే తీసుకెళ్ళి రోజులో పెట్టేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు కూలీ వచ్చినాయి కదా ఏసీ, దాంట్లో పెట్టేస్తే పైకి వాళ్ళే చూసుకుంటారు. ఓకే. కింట సార్ ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు ఏంటంటే కుక్కుమిన్ శాతం పసుపులు ఏంటంటే ప్రధానంగా కుక్కుమిన్ శాతం బట్టి పసుపు ఎక్కువ రేటు, ఆ కుక్కుమిన్ శాతం అనేది ఎక్కువ ఉన్న పసుపు వేసుకుంటే పసుపు రైతులకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది అయితే మాత్రం మాకు కామెంట్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉంటాం. దానికి మీరు ఎలా చెప్తారు అసలు? మీరు మాట అయితే వాస్తవమే కానీ ఓకే, కాకపోతే ఇప్పుడు దాన్నే గురిగా తీసుకొచ్చి వేసి దాంట్లోనే మనం ఇక్కడ చేసే రైతుగా ఉన్నాడు. ఇక్కడ రైతు లేరు, ప్రత్యేకంగా తీసుకురావాలి. ప్రత్యేకంగా లేదు, ఏదో విత్తనం దొరికితే వేయటం లేకపోతే లేదు. ఓకే. అంటే మీరు అంత ముందు రైతు దగ్గర పంట చూసి అది బాగుంది అనుకుంటే దాన్ని తీసుకొచ్చి మీరు కూడా వేయటమే? అలాగే అంతే చేయటం. అంటే మీరు పలానా సీడ్ అని పలానాది ఏమి ఉన్నాయి అన్ని. ఇప్పుడు సీడ్లు అన్నీ మనకు తెలిసిన అయితే ఇప్పుడు దీనికి అసలు నామకరణం ఏమిటో ఆ ఏరియా ఊరు పెట్టి ఇప్పుడు సైంటిస్టులుగా ఒక విత్తనం తయారు చేసినప్పుడు దానికి ఒక పేరు పెడతారు కదా. అవును. ఇవన్నీ లోకల్గా ఏదో టేకూరిపేట అని, మైదుకూరు అని, ఓకే, విశ్వగంధం అని, ఓకే, అలాగూ ఏదో రైతు వారి పేరులతో దీన్ని మార్కెట్ చేయటమే. ఓకే. ఆల్మోస్ట్ మీరు చూసినట్టు అన్ని రకాలు కూడా మీరు వేసి పండించేసి ఉంటారు. ఓకే సార్, ఇంకా మీరు సార్ ఈ పసుపు రైతులు కానీ లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళకి మీ యొక్క 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని ముక్కలో మా యూట్యూబ్ లో చూసే మా రైతులకు ఎక్కువ చెప్పండి. మీరు వ్యవసాయం అంటే ఏంటి? ఈ వ్యవసాయం అంటే ఏంటో మార్కెట్ వ్యవసాయం అంతే. మార్కెట్ కలిసి వస్తే మాత్రం లాభమే. ఓకే. మార్కెట్ మాత్రం డౌన్ అయితే మాత్రం దీని అంత నష్టమైన పంటే లేదు. మార్కెట్ మీదే మనం ఆధారపడి ఆధారపడి ఉంది. ఓవరాల్ గా సార్ అసలు ఎంత పెట్టుబడి పెడతారు ఒక ఎకరానికి?
ఎకరానికి వచ్చేదానికి ఏదన్నా కానీ 2.5 లక్షలు అవుద్ది. ఏది లీజుకు తీసుకున్న రైతు అయితే. ఓకే. సో 1,50,000 పెట్టుబడి అవుద్ది. 70,000-80,000 మగతాలు ఉన్నాయి. ఓకే. 2,00,000 2 పైన అవుతుంది. ఓకే. ఒకవేళ మాదిరిగా పడిన మార్కెట్ ఇప్పుడు ఉన్న ప్రధానంగా ఉన్న ఎంత మిగిలే అవకాశం ఉంటుంది 8 నెలల పంట కాలానికి? ఇక మెయిన్ మార్కెట్ ఇప్పుడు 6 ఏళ్ళు ఉంటే ఏం మిగలదు నీకు. ఏం మిగలవు. అదే 6 నుంచి 12 ఏళ్ళకి వస్తే కొంచెం మిగులుతాయి. రైతు సాటిస్ఫై ఉంటారు. సార్ జగన్మోహన్ రావు గారు, మీరైతే మాత్రం మీ పసుపు సాగు గురించి ఆల్మోస్ట్ అయితే వివరించారని అనుకున్నారు. ఇంకా దీని గురించి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనకి దగ్గరే కాబట్టి సార్ని అయితే మరో వీడియో మళ్ళీ ఇంకో వీడియో అయినా సరే మీ కామెంట్ లో ఉన్న ప్రశ్నల్లో మీకు ఉన్న డౌట్లు కూడా సార్ని అడిగి అయితే మరో వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ వస్తున్నాడు, వెంటనే సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు అన్నకి తోడు.